शंगाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्ते च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः संभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి ఈ రెండు వాక్యాలు అక్షర సత్యాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోదావరి ఆవిర్భావం రాజమహేంద్రవరం వైభవం అలాంటివి. మరి సృష్టికర్త అయిన బ్రహ్మ మహావిష్ణువు పాదాన్ని కడగ్గా ఆ పవిత్ర పాదోదకం శివుని శిరస్సుపై కొలువుదీరిందట. భగీరథుడు తన పూర్వీకులకు ముక్తి ప్రసాదించేందుకు శివుణ్ణి వేడుకగా ఒక జలధారను విడిచిపెట్టాడు. అదే ఉత్తర భారతదేశమందు ప్రవహిస్తున్న పరమపావన గంగానది అయింది. ఇక తన పొలాలను మేయుచున్న ఒక గోవును తోలేందుకు ఒక దర్భపులను విసిరట్ట గౌతమ మహర్షి. అది ఆగ్నేయాస్త్రంగా మారి ఆ గోవు చనిపోయిందట. గోహత్య పాతకం నుండి విముక్తి పొందేందుకు గౌతమ మహర్షి శివుని కొరకు తపస్సు చేయగా మరొక జలధార శివుడు ప్రసాదిస్తాడు. ఆ గో కళేబరాన్ని పునరుజ్జీవింపజేసిన ఆ జలధారలే గోదావరి నదిగా, దక్షిణ భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న దక్షిణ గంగగా, గౌతమ మహర్షిచే భువికి తేబడినదిగా గౌతమి నదిగా, మనల్ని పునీతుల్ని చేస్తున్న పుణ్య నదిగా పూజలందుకుంటోంది ఈ గోదావరి నది. గోదావరి సింహరాశి యుక్తమైంది. అందుకే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు జరుపుకుంటాం. సంవత్సరంలో పాటు పుష్కరాల కాలం ఉన్నా సరే మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, అలానే చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పరమ పవిత్రమైనవిగా భావిస్తాం. ఈ కాలంలో చేసే స్నానాలు, జపాలు, దానాలు, పితృకర్మలకు అపారమైన ఫలితాలు ఉంటాయంటారు పెద్దలు. ఇక గోదావరి నది ప్రవహించే మార్గం అంతా కూడా సస్యశ్యామలంగా పరమ పవిత్రమైందిగా, దివ్య క్షేత్రాలు, దేవాలయాలు, గొప్ప గొప్ప నగరాలతో అలరారుతూ ఉంటుంది. అందులో ఎంతో ప్రత్యేకతను కలిగిన పట్టణం రాజమండ్రి. దీన్నే రాజమహేంద్రవరం అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు, రెడ్డి రాజులు లాంటి ఎంతో గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన నగరం ఈ నగరం. అలాంటి రాజమహేంద్రవరంలో ఈసారి మనం పుష్కరాలు జరుపుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తరువాత ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్న మొట్టమొదటి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్న అన్ని స్నానఘట్టాలు కూడా అద్భుతంగా, అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడ అనేక లక్షల మంది స్నానాలు చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఆ వివరాలు, స్నానఘట్టాల తాలూకా ప్రత్యేకతలు, వాటి ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఏ ఘాట్లలో స్నానం చేయగలుగుతారు అనే వివరాలన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. రాజమండ్రి నగరానికి శోభాయమానంగా, గోదావరి మాతకు మకుటాయమానంగా శోభిల్లే ఘాట్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా రాజమండ్రిలోని పుష్కర ఘాటే. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్ దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ అనేక పుష్కరాలు, సుమారు 1979 నుంచి జరిగిన పుష్కరాలన్నీ కూడా ఈ పుష్కర ఘాట్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడే గోదావరి మాత అత్యద్భుతమైన, రమణీయమైన విగ్రహాన్ని కూడా మనం దర్శించవచ్చు. అలానే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడిన గోదావరి మాత నిత్యహారతి కార్యక్రమం కూడా ఈ ఘాట్లోనే జరపబడుతుంది. గోదావరి మాతకు అఖండ హారతులు ఈ ఘాట్ నుంచే సమర్పిస్తారు. అందుకని పుష్కర ఘాట్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక్కసారి దర్శించాలనే కోరిక కలుగుతుంది. రాజమండ్రి నగరంలో
గోదావరి నదీ తీరం పొడవునా అనేక స్నానఘట్టాలు ఉన్నప్పటికీ కూడా రాజమండ్రిలో ముఖ్యంగా 14 ఘాట్లను మనం చూడొచ్చు. ఈ 14 ఘాట్లో కూడా 8 ఘాట్లకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటిలో కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, కనకదుర్గమ్మ ఘాట్, అలానే పుష్కర ఘాట్, టీటీడీ ఘాట్, మార్కండేయ ఘాట్, విఐపి ఘాట్, గౌతమి ఘాట్, ఇలా అనేక ఘాట్లు ప్రత్యేక శోభను కూడా సంతరించుకున్నాయి. మనం ఈ ఘాట్లలో ఎంతమంది ఒకేసారి వస్తే స్నానం చేయడానికి వీలు కలుగుతుంది, అలానే ఎంత మేర, ఎన్ని మీటర్ల మేర ఈ ఘాట్లు వ్యాపించి ఉన్నాయి అనే విషయాలు ఒక్కసారి పరిశీలిస్తే గనక రాజమండ్రిలో మొత్తం సుమారు 14 ఘాట్లు ఉండగా వీటిలో కోటిలింగాల ఘాట్ సుమారు 1128 మీటర్ల మేర విస్తరించి ఉంది. అంటే 1128 మీటర్ల మేర ఈ ఘాట్ని విస్తరించారు. అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. ఒకేసారి 7 లక్షల మంది ఇక్కడ స్నానాలు చేయటానికి వీలుగా అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తరువాత 300 మీటర్ల పొడవుతో ఈ పుష్కర్ ఘాట్ వ్యాపించి ఉంది. ఈ పుష్కర్ ఘాట్లో స్నానాలకు అనుకూలంగా ఉండడానికి అనేక ఏర్పాట్లు చేశారు. భక్తులు బట్టలు మార్చుకోవటానికి కానీ లేదా అనేక ఇతర శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు చేయటానికి కానీ బట్టలు మార్చుకోవటం, అలానే టాయిలెట్స్ తదితర అన్ని కార్యకలాపాలకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో సుమారు 2 లక్షల మంది ఒకేసారి స్నానం చేసినా సరే ఈ ఘాట్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలానే ప్రదేశం తరువాత చెప్పుకోదగ్గది విఐపి ఘాట్. సుమారు 166 మీటర్ల పొడవుతో 1,00,000 మంది స్నానాలకు అనుకూలంగా ఈ విఐపి ఘాట్ను తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తే కనుక ప్రస్తుతం మనం ఒక అత్యద్భుతమైన ప్రాంతం, అదే పుష్కర ఘాట్లో మనం ఇక్కడ ఉన్నాం. పుష్కర ఘాట్ ఇంతకు ముందు 12 సంవత్సరాల క్రితం జరిగిన పుష్కరాలు కానీ, దానికి ముందు అంటే 24 సంవత్సరాల ముందు జరిగిన పుష్కరాలు కానీ అన్నింటికీ కూడా వేదిక ఈ పుష్కర ఘాటే. ఇక్కడ అనేక అత్యద్భుతమైన ఏర్పాట్లు కూడా జరిగాయి. తర్వాత లోనికి రాగానే గోదావరి మాత విగ్రహం, అలానే ఇతర చిన్న చిన్న శివలింగ విగ్రహాలు, అలానే ఆ రాముని కోవిల, ఆంజనేయ స్వామి దేవాలయం, అలానే విఘ్నేశ్వరుని సన్నిధి, ఇలా అనేక దేవాలయాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ పుష్కర ఘాట్లో భక్తులు స్నానం చేసి ఆ దేవతామూర్తులకు దండం పెట్టుకుంటే నిజంగా తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. ఇది పుష్కర్ ఘాట్ యొక్క మహత్యం.